ఈ యంగర్ జనరేషన్ హీరోయిన్స్ అందరూ కూడా చాలా చోట్ల డిస్కషన్ కూడా జరుగుతున్నది. ఊరికి జీరో సైజులని ఎండిపోయి బుగ్గలు లాగేసి కళ్ళు లోతుకెళ్ళిపోయి పళ్ళు బయటకు వచ్చేసి ఇది ఏంటి ట్రెండ్ అసలు? నార్మల్ గా ఇప్పుడు నువ్వు ఇందాకే చెప్పావు సౌందర్య గారు నాకు ఇన్స్పిరేషన్, నయనతార ఇన్స్పిరేషన్. సౌత్ లో ఏ హీరోయిన్ అయినా సక్సెస్ఫుల్ హీరోయిన్ ఎవరినైనా చూసుకోవచ్చు. సౌందర్య గారు గాని, మీనా గాని, రోజా గాని, నగ్మా ఇక్కడికి వచ్చే సక్సెస్ అయిన నగ్మా గాని, సిమ్రాన్ గాని, రమ్యకృష్ణ గారు గాని, యు కాల్ ఎనీబడి, ఆమని మంచి క్యారెక్టర్స్ చేశారు. ఆమని వాళ్ళందరూ ఒక కైండ్ ఆఫ్ డైమెన్షన్స్ లో ఉంటారు వాళ్ళు. మీరేంటి ఎంతసేపు మరి తింటున్నారా? ఇంటి దగ్గర ఏమైనా తింటారా మీరు? ఇంత డబ్బు సంపాదించుకుని గాలినా? అయ్యో, అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు నాట్ జస్ట్ హీరోయిన్ సార్, ఈ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే బయట అమ్మాయిలు కూడా అలానే ఉంటున్నారు సార్. ఎందుకు అంటే నాకు అర్థమైంది, మేబీ ఎక్కువ అవేర్నెస్ వచ్చేసింది సార్. హెల్త్ అని, అదని, ఇదని, ఎవ్రీథింగ్ అవేర్నెస్ వచ్చేసి ఇంతకు ముందు మంచిగా హ్యాపీగా మన సౌత్ ఇండియన్ భోజనం చేసేవాళ్ళం, రైస్ తినేవాళ్ళం, పప్పు కొంచెం కర్రీ వేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, అమ్మో రైస్, వైట్ రైస్ అస్సలు ముట్టుకోకూడదు అన్న ఫీలింగ్ లోకి వచ్చేసింది. మా ఎంటైర్ జనరేషన్ అలా వచ్చేసింది సార్, నాట్ జస్ట్ హీరోయిన్స్ అనే కాదు. సో దాని వల్ల ఏమైపోయిందంటే హెల్దీ ఈటింగ్ అండ్ జిమ్ అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. ఇంతకు ముందు అంత ఇప్పుడు వెళ్ళి డైలీ వర్కౌట్ చేయాలి, లేకపోతే వైట్ రైస్ తినకూడదు, ఇంతే తినాలి, ఇంతే క్యాలిక్యులేషన్ కానీ, ఇన్ని యాప్స్ కానీ, దాని మీద ఎంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే హెల్దీగా ఉండటానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఆ హెల్దీగా ఉండటంలో కొంచెం అయిపోతున్నారు. నాట్ ఫర్ ద ఫిల్మ్, నాట్ ఓన్లీ ఫర్ ద ఫిల్మ్స్, నార్మల్ గా ఇన్ జనరల్ వే ఆఫ్ లైఫ్ ని మార్చుకోవడానికి అందరికి ఒక అవేర్నెస్ వచ్చింది సార్. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని హెల్దీ ఛానల్స్ ఉంటున్నాయి, యూట్యూబ్ ఏంటి, నీకు రీల్స్ ఏంటి, షార్ట్స్ ఏంటి, ఏం ఆకులు తినాలి, ఏం కూరలు తినాలి, మట్టి మంచినీళ్ళలో కలుపుకుని తాగండి, ఇసుకతో స్నానం చేయండి, ఇంకా ఒకటి కాదు. షుగర్ అయితే అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు మనకి టీ, కాఫీ అవన్నీ మనకి చిన్నప్పటి నుంచి అవే అలవాటు అయిపోయాయి. సో ఒక అవేర్నెస్ వచ్చేసింది సార్. మనకి అవేర్నెస్ వచ్చి ఇది మనకి బ్యాడ్ అని తెలిసినప్పుడు ఆబ్వియస్ గా అందులోనూ మనకి స్కిన్, మా ఫీల్డ్ కి ఎక్కువ స్కిన్ కానీ హెల్త్ కానీ చాలా ఇంపార్టెంట్. అంటే మా బాడీయే మాకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా. 100%. సో ఆబ్వియస్ గా అవన్నీ మన బాడీకి మంచిది కాదు అని తెలిసినప్పుడు కట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, దాంతో పాటు తగ్గిపోతున్నారు. నార్మల్ గా వాట్ ఆర్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ అనన్య? నాది అంటే నేను పర్టికులర్ డైట్ అన్నట్టు నేను చేయను. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్? వెజిటేరియన్. అంటే ఎగ్ తింటాను, బట్ జనరల్ గా అయితే. అంటే బై కాస్ట్ వెజిటేరియన్? లేదు సార్. ఓకే. బై ప్రాక్టీస్ యూర్ వెజిటేరియన్? చిన్నప్పుడు మానేసాను సార్. అంటే మా ఇంట్లో చెప్పాను కదా పూజలు ఎక్కువ చేస్తాను, మా మమ్మీ వాళ్ళు ఎలాగో తినరు, ఓన్లీ మా బ్రదర్ వాళ్ళే తింటారు. సో ఇంట్లో ఎప్పుడు అంతగా ఏమి ఉండదు. నేను కూడా ఒక 6th 7th క్లాస్ తర్వాత మానేసాను, ఎందుకు ఇంకా తర్వాత ఎప్పుడు తినాలని అనుకోలేదు. సో అలా అయిపోయింది. సో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాను సార్, అంతే. జస్ట్ సింపుల్ ఏ మీల్ లో అయినా కొంచెం ప్రోటీన్ ఉంటే సరిపోతుంది నాకు. అంటే బీట్, ఎగ్స్ ఆర్ దాల్ కంటే కూడా ఇప్పుడు యోగట్, కొంచెం కొత్తగా గ్రీక్ యోగట్ అని వస్తుంది, లేకపోతే ఏదో ఒకటి కొన్ని రకాల బీన్స్, అవి ఇవి ఏదైనా కూడా కొంచెం ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటున్నాను, అంతే. అంతేనా? అంటే పప్పు మనకి అసలు మొట్టమొదటి నుంచి పప్పే ప్రధానం. ప్రోటీన్ అంటే ఇంకా తక్కువ వాటిలో ఎక్కడ ప్రోటీన్ ఉండదు కదా. అవును, వెజిటేరియన్స్ అదొక ప్రాబ్లం సార్ ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ స్ప్రౌట్స్ అనేవి చాలా, స్ప్రౌట్ కల్చర్ బాగా ఎక్కువ డామినేటింగ్. అండ్ దాల్లో ఏంటంటే సార్ కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, మోర్ దెన్ ప్రోటీన్ మనం తినే దాల్లో. సో ఈ స్ప్రౌట్స్ కానీ, పన్నీర్ కానీ, లేకపోతే యోగర్ట్స్ కానీ, ఇట్లాంటి కల్చర్ ఎక్కువైపోయింది మరి ఇప్పుడు జనరల్ గా కూడా. ఇదంతా ఒక రీసెర్చ్ సార్, ఒక 2 years కి మళ్ళీ ఏదో ఒకటి చేంజ్ అవుతుంది. మొన్నటి వరకు ఏమో పప్పు ఎక్కువగా తిన్నా కూడా మనకి ప్రోటీన్ వస్తుంది అని, ఇప్పుడు ప్రోటీన్ ఎంత వస్తుందో మనకి కార్బ్స్ కూడా అంతే ఉంటాయి. సో ఇట్స్ నాట్ హెల్దీ అన్నట్టు. ఐ మీన్ నాట్ హెల్దీ అని కాదు, కార్బ్స్ ఎక్కువ తింటే బెటర్ ప్రోడక్ట్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అదంతా ఒక రీసెర్చ్ జరుగుతూనే ఉంది, ఎవ్రీ 2 years కి మారుతూనే ఉంది. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పావు. అండ్ నీకు అసలు మామూలుగా హీరోయిన్స్ లో ఒక ఐకన్ ఎలా ఉంటారో, హీరోస్ లో కూడా రే హీరోతో మనం చేస్తే బాగుంటుంది, హీరోతో పేరైతే ఎలా ఉంటుంది
అన్న ఫీలింగ్ 100% యాక్ట్రెస్ కి అసలు నువ్వు వచ్చిందా ఇమాజినేషన్ నుంచి వచ్చాడు చిన్నప్పటి నుంచి. హూ ఆర్ ది నీకు డ్రీమ్ హీరోస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటే చిన్నప్పుడు చూస్తే ఓకే సార్, కానీ ఇమాజినేషన్ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఎవరు చూస్తాం మనం? చిరంజీవి గారిని, నాగార్జున గారిని, బాలకృష్ణ గారిని వాళ్ళ చూస్తాము. ఇప్పుడు అట్లా కష్టం కదా. సో అట్లా వీళ్ళతోనే చేయాలని నేను నిజంగా అనుకోలేదు సార్. అందరూ కాకపోతే ఎలా ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసాను అనుకోండి సార్, స్వయం కృషి లాంటి సినిమాలు చూసినప్పుడు నాకు చాలా ఒక మంచి ఫీలింగ్ వచ్చింది సార్. అప్పుడు అబ్బా ఇలాంటి యాక్టర్ తో మనం వర్క్ చేస్తే ఎంత బాగుంటది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చిరంజీవి గారి మీద పడింది అనమాట. అంటే స్వయం కృషి లాంటి సినిమాలు నాకు కె విశ్వనాథ్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం సార్. సో అట్లాంటివి చూసినప్పుడు నాకు బాగా అనిపించేది. అదే భలే ఉంది కదా ఈ సినిమా, చేస్తే మనం చేస్తే బాగుంటది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. స్వయం కృషి చేసిన ఓకే ఓకే. అంటే నీకు బేసిక్ గా అంటే నువ్వు ఇంతసేపు నేను మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు చాలా థాట్ఫుల్ స్క్రిప్ట్స్, చాలా ఏదో దాంట్లో ఉండాలి కంటెంట్, అలాంటి నాకు ఆ క్యారెక్టర్ తో సౌందర్యకి ఎలాగైతే ఒక ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ వచ్చి తన మార్కెట్ పెరిగింది సౌందర్యకి, ఒక అమ్మరు అలాంటి సినిమాలు చేసిన తర్వాత. సో నీవేదో నీ ఆలోచనలన్నీ అటు పక్క పరిగెడుతున్నాయి అట్లా. అంటే నాకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని ఉంది సార్. అంటే ఈ హీరో సినిమాలో చేస్తే ఈ అమ్మాయి ఈ హీరో సినిమాలో చేసింది కాబట్టి నెక్స్ట్ ఈ అమ్మాయిని ఈ హీరో సినిమాలో తీసుకోవచ్చు అని ఒక కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఉంటది కదా సార్. అలా కాకుండా ఈ అమ్మాయికి ఇంత మార్కెట్ ఉంది, ఏ హీరో సినిమాలో పెట్టుకుని ఈ అమ్మాయికి ఒక మార్కెట్ ఉంటది అన్నంత వరకు వెళ్ళాలని ఉంది. తెలీదు. ఆల్ ది బెస్ట్. వెళ్తాలే, ఎందుకంటే ఆలోచన ఉండడమే కష్టం. ఆలోచన ఉంటే అటుపక్కే మనిషిని యువర్ థాట్స్ మేక్ యువర్ కెరీర్. ఎప్పుడైనా మన అబ్దుల్ కలాం గారు చెప్పింది ఉంది కదా, యువర్ థాట్స్ బికమ్ యువర్ యాక్షన్స్, యువర్ యాక్షన్స్ బికమ్ యువర్ ఫ్యూచర్ ఆర్ యువర్ డెస్టినీ, రియాలిటీ కూడా. సో వెరీ నైస్. అలాంటి ఆలోచన ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్.